టాలీవుడ్ లో ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంచు ఫ్యామిలీ వారసుడు యాక్షన్ స్టార్ మంచు మనోజ్ మెగాస్టార్ చిరంజీవితో తెరపై ఢీ కొట్టబోతున్నారనే టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అది కూడా విలన్ పాత్రలో. మంచు మనోజ్ ఈ పేరు తెలుగు సినిమా అభిమానులకు సుపరిచితం. దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ తన యాక్టింగ్ స్కిల్స్, హై ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్లతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే కెరీర్ ఊపందుకున్న సమయంలో సినిమాలకు ఊహించని బ్రేక్ ఇచ్చాడు. కరోనా సమయంలో సినిమా ఓపెనింగ్ జరిగినా అది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఏడాది భైరవం సినిమాతో నెగిటివ్ రోల్లో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు మనోజ్. ఆ తర్వాత మిరాయి సినిమాతో అయితే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో సందడి చేశాడు. మిరాయిలో తేజ సజ్జాకు గట్టి పోటీ ఇచ్చిన మనోజ్ తన విలనిజంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి మోహన్ బాబు లాంటి లెజెండరీ యాక్టర్ హీరోగా విలన్ గా ప్రేక్షకులను మెప్పించినట్లే మనోజ్ కూడా అదే బాటలో సక్సెస్ఫుల్ గా సాగుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టు తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లీతో మరో సినిమా చేయనున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ పోస్టర్ విడుదలై అభిమానుల్లో హైప్ పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ చివరిలో లేదా 2026 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ను విలన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. మిరాయిలో చూపించిన ఇంటెన్స్ విలనిజంతో అలరించిన మనోజ్ ఇప్పుడు చిరంజీవితో తెరపై ఢీ కొట్టే అవకాశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలు ఎప్పుడూ పవర్ఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి పాత్రలో మనోజ్ నటిస్తే అతని కెరియర్ మరో మెట్టు ఎక్కడం ఖాయం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో చిరంజీవి మనోజ్ కాంబోను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబీ కొల్లీ లాంటి డైనమిక్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇద్దరి తెరసమరం థియేటర్లలో గూస్ బంప్స్ మూమెంట్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ. ఈ ప్రాజెక్టుతో మనోజ్ మరోసారి తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? ఈ కాంబో తెలుగు సినిమా అభిమానులకు బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇస్తుందా? ఇవన్నీ తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే.